శాస్త్రంగా కొద్ది క్షణాలలో 100 పిల్లలు అవుతాయి. అయితే వేటగాడు వస్తాడు. వేటకి షార్ట్గా చెప్తాను, సమయం లేదని. ఇది భాగవతంలో ఒక ఘట్టమే. భాగవతం భారతం అదంతా చెప్పుకుంటూ వచ్చే సమయం లేదు కాబట్టి అందులో చిన్న కథ, చిట్టి కథ. అయితే ఆ వేటగాడు వచ్చి గురి చూసి బాణం వేస్తాడు. ఆ 2 పక్షులు ప్రాణరక్షణ కోసం ఎగురుతాయి. ఎగిరేసరికి చెట్టు కొమ్మకి తగిలి ఆ 100 గుడ్లు నేలపడేది. ఒకటి అవుతుంది. చెట్టు కొమ్మ మీద ఎట్లుంటాయి. అప్పుడు ఆ రెండు పక్షులలో ఒక పక్షి, మగ పక్షి చనిపోతాయి. ఆడపక్షి ఆహారం తీసుకోక, నిద్ర తీసుకోక, కుళ్ళి కృషించి ఆక్రందన, అంటే మాట్లాడితే పోతుంది. మాట్లాడక మనసులో పెట్టుకొని మనం మొదలు పడతాం చూడు, అది పెద్ద ఆక్రందన. అంటే పక్షికి కూడా మనసు ఉంటుంది అన్నట్టు. అవునా? మనమైతే కోళ్ళని, మేకలని రకరకాలు, అంటే మీరు కాదు తినేవాళ్ళు ఎంతో హింసించి ఎంచుకొని గోలించుకొని తింటారు. చూసినా తెలియని చిన్న పక్షి కూడా అంత తపన పడుతుంది. ఎందుకు పడుతుంది? నేను అర్థం చూడండి. అప్పుడు ఆ శాపం ఏమని పెడుతుంది అంటే, నేను పొందిన ఈ ఆక్రందన కంటే మీరు 1,00,000 రెట్లు అనుభవిద్దురుగా కానీ ఆ వేటగానికి శాపం పెడుతుంది. అప్పుడు వేటగాడికి ఏం తెలుసు, నాకు ఇది కడుపు నిండేది అనుకుంటాడు. అంతే కదా? ఆ పక్షిని తీసుకొని ఎంచుకొని తింటాడు. అయిపోయిన తర్వాత ఏం చేసినంటే అతను ఇక 50 జన్మలు ఎత్తుతాడు. ఈ పక్షి ఆక్రందన అతనికి జరగదు. అవసరం ఎట్లయినా తిడితే జరుగుతుంది. కలగదా? మనకే బాగా తెలుసు. ఒక్కోళ్ళ నోట్లో మచ్చలు ఉంటాయి, తిడితే జరుగుతాయి అంటారు. అట్లనే అప్పుడు కృష్ణ పరమాత్ముడట ఈ ధృతరాష్ట్రుడు మనకు తెలుసు, గుడ్డిగానే పిల్లల్ని పెంచండి 100 మందిని. మనకు తెలుసు కదా, పాండవులు 5గురే. అందుకే పాండవులు విజయం సాధించారు, కౌరవులు చనిపోయారు. అప్పుడు కృష్ణుని అడుగుతుందట, ఎవరు? గాంధారదేవి గుడ్డదే, భర్త కళ్ళు కనబడతలేవు కానీ భార్య కూడా గంతలు కట్టుకుంటుంది. పరమ ప్రతివత ఆమె, అంటే సాక్షాత్తు స్వర్గాన్ని దించేంత శక్తి ఆమెకు ఉంటుంది. యువరాణి, రారాజు చక్రవర్తి భార్య. అయినా కూడా కష్టం తప్పింది, శోకం తప్పలేదు. కృష్ణ, నువ్వే కావాలని ఇదంతా చేసినావు. ఎందుకని చేసినావు? నా మీద పంతం పట్టినావు. నువ్వు సాక్షాత్తు శ్రీహరివి, నువ్వు ఏది ధరించుకుంటే అది అవుతుంది. మాకు శిక్ష ఎందుకు వేసినా చెప్పని అడుగుతుందట. అప్పుడు ఆ పరమాత్ముడు అంటాడట, నాది ఏం తప్పు లేదు, మీరు వేసుకున్న పాపమే అంటాడు. నేనేం చేసినా? తెలిసి కానీ తెలియక కానీ, ఈ జన్మలో కానీ ఏ జన్మలో కానీ నేను ఏ పాపం చేయలేదు, ఏదో చెప్పు అని అంటాడట. ఆడవాళ్ళకి నిలదీసే తత్వం ఉంటుంది. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు, తన పిల్లల్ని ఓడిపోయినప్పుడు నిజాయితీగా అడుగుతుంది, తప్పు అయినప్పుడు. అవునా? అడిగితే నువ్వు చేయకపోతేంది, నీ భర్త చేసిండు కదా అని అంటాడట కృష్ణ పరమాత్ముడు. అంటే నా భర్త చేస్తే నాకెందుకు శిక్ష చేసినావు, నేను చేయలే కదా అని ప్రతివత అడుగుతారట. అంటే సత్యం కంతుంటుంది అన్నట్టు. అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మని ధృతరాష్ట్రుడు అడుగుతాడట, మరి నేనేం తప్పు చేసినా? నేను కూడా తెలియలేదు, ఒక చక్రవర్తిని, ఊరూరుకు దానాలు చేసిన, బావులు తవ్విపించిన, అన్ని దానాలు చేసిన, నేను తప్పు అసలు చేయలేదు, నా తప్పేందో చూపెట్టని చక్రవర్తి అడుగుతాడట. అడిగితే నువ్వు 50 జన్మల క్రితం ఒక కిరాతక జన్మ వెయ్యి, నువ్వు వేటగాడి వెయ్యి 100 గుడ్లని నాశనం చేసినావు. ఆ ఉసురు, ఆ పక్షి, గువ్వల పక్షి నీకు శాపం పెట్టింది. శాపం పెడితే ఆ శాపం వల్లనే నీ 100 కొడుకుల్ని కోల్పోయావు. ఈ పుత్రశోకం అవి ఎంత తల్లడిచ్చి చనిపోయినాయో నువ్వు కూడా అట్లనే తల్లడించాలి 1,00,000 రెట్లని ఆ గువ్వల జంట శాపం పెట్టింది అని చెప్తాడట కృష్ణ పరమాత్మ. చెప్తే 50 జన్మల కింద ఎత్త ఇప్పుడు ఎందుకు ఎత్తావయ్యా, 50 జన్మల కింద ఏం చేసినావు చెప్పు అని అడుగుతాడట. అంటే నీకు 100 మంది పిల్లలు పుట్టడానికే 50 జన్మల పుణ్యం పట్టింది అని చెప్తాడట. అంటే ఆయనకు 100 మంది పిల్లలు పుట్టడానికి 50 జన్మల పుణ్యం పట్ట. మనం పిల్లల్ని కొడతాం, తిడతాం, హింసిస్తాం, ఎన్నో వేస్తాం, రకరకాలుగా చేసే తల్లులు అందరూ ఇక్కడ ఉన్నోళ్ళు కాదు, వేరే చూస్తున్నాం సమాజంలో. దొంగలు, దొరలు రకరకాలు ఎందుకు తయారవుతున్నారు? ఫస్టే తల్లి గురువు అమ్మ నిజంగా, తర్వాత తండ్రి గురువు, తర్వాత గురువు. మన పిల్లల్ని గాడగడ గజ్జేసిండని అంటాం, కానీ మన పిల్లల్ని సక్రమంగా వేస్తే వాడు ఎందుకు తయారవుతాడు? అవునా? అప్పుడు అడిగితే ఆ కృష్ణ పరమాత్మని గాంధారి దేవి అంటదట, నా భర్త వేస్తే నా భర్తకే శిక్ష అయ్యాలి. 50 జన్మల కింద నాకు ఏ సంబంధం ఉంది? ఆయన వేసిన పాపానికి నేనెందుకు అనుభవిస్తాను? నేను అనుభవించ, నాకు వద్దు అని అంటదట. అంటే తల్లి, ఇది నేను రాసిన విధిరాత కాదు, అది ఎప్పుడో యుగాల నుంచే ఉంది, దాన్ని నేను ఏం మార్చాలి అని కృష్ణ పరమాత్ముడు అంటాడు. అంటే నువ్వు కూడా నాశనం అయిపోతావు, నన్ను నా పిల్లల్ని ఇట్లా ఎక్కడ కాకుండా చేసినావు, నువ్వు కూడా దిక్కులేని సాగుతావు, నువ్వు కావాలని చేసినావు కాబట్టి నువ్వు కూడా అట్లే చస్తావని గాంధారి శాపం పెడుతుంది. శాపం పెట్టి, సరే నువ్వు శాపం ఏది పెట్టు నేను భరిస్తా, కానీ కాకపోతే
నాకు ఒకటి వరం కూడా ఇవ్వాలని అడుగుతుందట గాంధారి. నువ్వు చేసినట్టు నేను అనుభవించిన, నువ్వు కావాలని నటన చేసినావు, నటన సూత్రధారివి, నాకు ఒక వరం కూడా ఇవ్వాలి అని అంటాడు. ఏం వరమో కోరుకో తల్లి, మరి నిజమే నేను వహిస్తా, పాపం పుణ్యం నేను కూడా చేసిన కదా, నేను భరిస్తా, నేను దిక్కులేని సాగు వచ్చినా సరే నీకైతే వరం ఇస్తా చెప్పు తల్లి అంటే. అయితే ఆడవాళ్ళు చేసిన పాపం మగవాళ్ళకి సగం. ఒకప్పుడు ఎట్లుండే అంటే ఈ గాంధారి కోరుకోవడం వల్ల మనం లాభపడ్డాం. అప్పుడేముండే, భర్త ఏ జన్మలో చేసిన పాపమైనా భార్యకు సగం. ఎప్పుడు చేసినా మగవాళ్ళని పాపాలు చేయనియద్దు అంటే ఇట్లా చెప్తున్నా వాడే, అందులో ఉన్న స్టోరీ మీకు చెప్తున్నా. సరే, ఇప్పుడు భార్య చేసిన పుణ్యం భార్యకే, భర్త చేసిన పుణ్యంలో కూడా సగభాగం భార్యకి ఇవ్వాలి అని కోరుకుంటుందట గాంధారీదేవి మన కోసం. అంటే మనకు మేలే చేసింది కదా, అవునా? పాపం మాత్రం ఆవగింజంతా కూడా అస్సలద్దు, భర్త చేసింది భర్తనే అనుభవించాలి అని చెప్తుందట. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఆడవాళ్ళని పుణ్యం చేసి వాళ్ళని తరింపజేయాలి, అవునా కాదా? మనకి ఈ మార్గంలో ఓన్రయ్య అని 4 సార్లు చెప్తే ఒక్కసారి కాకపోతే ఒక్కసారి వెళ్తారు. ధ్యానం చేయమని చెప్పాలి మనం. స్త్రీ శక్తికి అంత శక్తి ఉంటుంది చెప్తే, అవునా కాదా? ఎటువైనా అంటే నేను ధ్యానానికి అయినా అక్కడ గిట్లా చెప్తారు, గిట్లా గిట్లా మంచి విషయాలు 2 విషయాలు చెప్తే వాళ్ళు చక్కగా వింటారా? అవునా? అసలు సృష్టి పుట్టింది జగదాంబిక అంటే అమ్మవారే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా. అంటే గొప్ప కోసం చెప్తే నేను మగవాళ్ళు తక్కువ అని కాదండి. మనము స్త్రీ శక్తి అంటే అట్లా దిద్దుకునే శక్తి ఉంటుంది. వాళ్ళు పోయి వస్తారు, ఈ పని ఆ పని సంపాదన మీద పడతారు, అలసిపోతారు, వాళ్ళకి రిలాక్సేషన్, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా. వాళ్ళు ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తే. ఎస్ అలా